హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1 ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. తెలుగులో ఆలి అనే పదానికి అర్థం అడగడం జరిగింది. ఆలి అనే పదానికి అర్థం గుంపు, సమూహం మరియు వరుస అనేవి ఆలి అనే పదానికి అర్థాలు అవుతాయి. ఇది 5వ తరగతి నుండి అడగడం జరిగింది. అలాగే శ్రీ అనే పదానికి నానర్థాలు అడిగారు. శ్రీ అనే పదానికి నానర్థాలు సాలెపురుగు, విషం, సంపద, శ్రీ, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం. ఇవి నానర్థాలు అవుతాయి. ఈ క్వశ్చన్ 7th క్లాస్ నుండి అడగడం జరిగింది. అలాగే కమలాకరంకి వృత్యర్థం అడగడం జరిగింది. కమలాలకు ఆకారమైనది కొలను అని అర్థం. ఇది 7th క్లాస్ నుండి అడగడం జరిగింది. చెరబండరాజు అసలు పేరు ఏమిటి అని అడిగారు. ఈయన అసలు పేరు బద్దం భాస్కర రెడ్డి. తర్వాత గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు అని అడిగారు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఖడ్గం అనే పదానికి పర్యాయ పదాలు అడగడం జరిగింది. ఖడ్గం అనే పదానికి పర్యాయ పదం ఆసి, కత్తి. అలాగే పద్యంకి సుమతి శతకం అనే పద్యం అడిగారు. గద్యం జానపద కథల నుండి గద్యం అడిగారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1లో భాగంగా అడిగిన క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో ఆలి అనే పదానికి అర్థం అడిగారు. ఆలి అనగా గుంపు, సమూహం, వరుస అనేవి ఆలి అనే పదానికి అర్థాలు అవుతాయి. ఈ ప్రశ్న 5వ తరగతి తెలుగు నుండి అడగడం జరిగింది. తర్వాత శ్రీ అనే పదానికి నానార్థాలు అడిగారు. శ్రీ అనే పదానికి నానార్థాలు విషం, సంపద, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, సాలెపురుగు అనేవి శ్రీ అనే పదానికి నానార్థాలు అవుతాయి. కమలాకారం వృత్యర్థం అడిగారు. కమలాలకు ఆకారమైనది కొలను. ఇది కూడా 7th క్లాస్ నుండి అడిగారు. చెరబండరాజు యొక్క అసలు పేరు ఏమిటి అడిగారు. బద్దం భాస్కర రెడ్డి అనేది ఈయన యొక్క అసలు పేరు. ఇది కూడా 7th క్లాస్ క్వశ్చన్. గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు అని అడగడం జరిగింది. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఖడ్గం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. ఖడ్గానికి పర్యాయ పదాలు ఆసి, కత్తి. అలాగే పద్యంలో భాగంగా సుమతి శతక పద్యం అడిగారు. దాని నుండి క్వశ్చన్స్ అడిగారు. గద్యం జానపద కథలు నుండి గద్యం అడిగారు. నెక్స్ట్ అతులిత మధురీ మహిమ గలవాడు అని శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని స్తుతించారు అని అడిగారు. దూర్జటిని అతులిత మధురీ మహిమ గలవాడని శ్రీకృష్ణదేవరాయ గారు అన్నారు. ఇది కూడా 6th క్లాస్లో ఉంది. శతక పద్యాల పాఠంలో ఉంది. నెక్స్ట్ అభినవ పోతన అనేది ఎవరి బిరుదు అని అడిగారు. వనమామలై వరదాచార్యుల యొక్క బిరుదు అవుతుంది ఇది. నెక్స్ట్ సంధి అనగా ఏమి అని అడిగారు. సంధి అనగా కలపడం. తర్వాత నవరసాలు అనేది ఏ సమాసం అవుతుంది అడిగారు. నవరసాలు అనేది ద్విగు సమాసం అవుతుంది. 9 సంఖ్య గల రసాలు కాబట్టి ద్విగు సమాసం. ఉపాయం అనే తెలంగాణ పదానికి అర్థం. ఉపాయం దీనికి తెలంగాణ పదం ఏమి అని అడిగారు. తెలంగాణ పదం ఇగురం అవుతుంది. తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం ఏది అని అడిగారు. తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం ప్రభవ. ఇది 5వ తరగతిలో ఉంది.
నెక్స్ట్ సంశ్లేష అక్షరం నిర్వచనం అడిగారు. ఇక సైకాలజీలో చూసుకుంటే గనక పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం నుండి సాంశీకరణం అనుగుణ్యత గురించి ప్రశ్నలు అడిగారంట. అలాగే ఆర్టీఈ 2009 నుండి సెక్షన్ 27 గురించి ప్రశ్న, ఉపాధ్యాయులని ఏ వాటిలో వినియోగిస్తారని. జనాభా లెక్కలకి. అలాగే ఆర్టీఈ 2009 నుండి సెక్షన్ 27 గురించి ప్రశ్న రావడం జరిగింది. సెక్షన్ 27 అనేది టీచర్లను ఏ ఏ పనులలో వినియోగించకూడదు అని ఉన్నది. జనాభా లెక్కలు, ఎన్నికల విధులు, విపత్తు సహాయం మినక ఎలాంటి విధులలో కూడా టీచర్లను వినియోగించరాదు అనేది సెక్షన్ 27 తెలుపుతుంది. నెక్స్ట్ అభ్యాసన బదలాయింపు గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే రెక్టర్ స్కేల్ గురించి కూడా అడిగారు. స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే సహజాదాల గురించి, కార్ల్ రోజర్స్ గురించి, క్లయింట్ సెంటర్డ్ మంత్రానం గురించి కూడా ప్రశ్న రావడం జరిగింది. ఇవన్నీ అప్లికేషన్ టైప్లో అడుగుతున్నారు. సైన్స్ నుండి చూసుకుంటే గనక ఆవాల మొక్కలో ఉపయోగపడే భాగం ఏది అని అడిగారు. ఆవాల మొక్కలో గింజలని మనం ఉపయోగిస్తాము. అలాగే ముక్కులో వాసనను గ్రహించే భాగం అంటే సూక్ష్మగ్రాహకాలు ఎక్కడ ఉంటాయి అని అడిగారు. ముక్కులో గ్రహ ఉపకళలో ఉంటాయి. అలాగే బయోడీజిల్ని దేని నుండి తయారు చేస్తారు? జట్రోవా గింజల నుండి. యాక్చువల్లీ క్వశ్చన్ ఇలా అడిగారు, జట్రోవా మొక్కలో ఏ భాగం నుండి బయోడీజిల్ని తయారు చేస్తారని అడిగారు. ఇక్కడ గింజలు, జట్రోవా గింజల నుండి బయోడీజిల్ని తయారు చేయడం జరుగుతుంది. మహమ్మద్ గోరీని ఓడించిన భారతీయ పాలకుడు ఎవరు అడిగారు. పృథ్వీరాజ్ చౌహాన్ 1 మహమ్మద్ గోరీని ఓడించారు. బుద్ధ చరిత్రను రాసినది ఎవరు? అశ్వఘోషుడు. అశ్వఘోషుడు యొక్క రచన ఏది అని అడిగారు. కన్నుగుడ్డులో ఎంత భాగం బయట కనబడుతుంది? కన్నులో మనకు కనబడే భాగం ఎంత అని అడిగారు. 1/6 భాగం మనకు బయటకు కనబడుతుంది. స్వయంగా మట్టి మార్పిడి అనేది ఏ నేలల స్వభావం అని అడిగారు. నల్లరేగడి నేలల యొక్క స్వభావం. తమిళనాడు దేవాలయాల్లో, రాజదర్బారుల్లో దేవదాసులు చేసే నృత్యం పేరు ఏం పేరు అని అడిగారు. సదిర్ నృత్యం అవుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు అడిగారు. పశ్చిమ బెంగాల్, బీహార్. ఇవి 2 అత్యధిక జనసాంద్రత కలిగినవి. అలాగే కేరళ కూడా. అన్నపూర్ణ పథకం కింద ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు అని అడిగారు. అన్నపూర్ణ పథకం కింద 10 కిలోల బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. మగధను పాలించిన మొదటి రాజు ఎవరు అని అడిగారు. అలాగే పాడి జంతువులకు ఇచ్చే ఇంజెక్షన్ల వలన పాలలో మిగిలిన హార్మోన్ల వల్ల కలిగే వ్యాధి ఏదని అడిగారు. రాతి పొరల మధ్య చేరిన నీరును ఏమంటారు అని అడిగారు. రాతి పొరల మధ్య చేరిన నీరుని జలస్తరం అని అంటారు. మొఘలులతో పోరాడిన తెలంగాణ యోధుడు సర్వాయి పాపన్న మొఘలులతో పోరాడాడు. మొక్కలో ఆహారం తయారు చేసే భాగం ఏది అడిగారు. పత్రం. ఇన్సులిన్ని స్రావించే గ్రంథి క్లోమ గ్రంథి. గుమ్మటాకారం గల స్తూపం ఏది అని అడిగారు. సంచి స్తూపం. మ్యాథ్స్లో చూసుకుంటే చతురస్ర పిరమిడ్లోని త్రిభుజ భుజాల సంఖ్య ఎంత అని అడిగారు. చతురస్ర పిరమిడ్ ఇలా ఉంటాయి. ఇలా ఉండి ఇక్కడ త్రిభుజాలు వస్తాయి. ఇందులో ఉన్న త్రిభుజ భుజాల సంఖ్య అడిగారు. త్రిభుజాలు 4 ఉంటాయండి. దీని ఆన్సర్ 4. తర్వాత క్వశ్చన్ 11√2 కర్ణం అయితే చతురస్ర వైశాల్యం ఎంత అడిగారు. చతురస్ర కర్ణం అంటే √2a. ఇది కర్ణం అంటే ఇక్కడ a = 11 అవుతుంది. ఇక మనకు అడిగింది వైశాల్యం. చతురస్ర వైశాల్యం a²
11 ఇంటూ 11 ఆన్సర్ 121 అవుతుంది. తర్వాతి ప్రశ్న, సంపూర్ణ కోణం కొలత ఎంత అడిగారు. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ కోణాలు అంటే ఇది సంపూర్ణ కోణం అవుతుంది కదండి, ఇది 360 డిగ్రీస్ అవుతుంది. తర్వాత చుట్టుకొలతలో 1/3 వంతు భుజం ఉన్న త్రిభుజం ఏది అని అడిగారు. చుట్టుకొలతలో 1/3 వంతు భుజం ఉన్నది సమబాహు త్రిభుజం అవుతుంది. ఎందుకంటే సమబాహు త్రిభుజం చుట్టుకొలత 3a అవుతుంది కాబట్టి. తర్వాతి ప్రశ్న, 5, 9, 8, 6లతో ఏర్పడే పెద్ద మరియు చిన్న సంఖ్యల తేడా ఎంత అని అడిగారు. ఇక్కడ 5, 9, 8, 6తో ఏర్పడే పెద్ద నెంబర్ 9, 8, 6, 5 9865 అవుతుంది, అది పెద్ద నెంబర్. నెక్స్ట్ చిన్న సంఖ్య అడగారు, దీనికి రివర్స్ రాయాలి. చిన్న సంఖ్య అంటే 5689, ఇది చిన్న సంఖ్య. వీటికి తేడా అడిగారు, భేదం మైనస్ వేయాలి. వీటి మైనస్ వేస్తే ఆన్సర్ వస్తుంది. తర్వాతి ప్రశ్న, ఒక సంఖ్య 2 రేట్ల నుండి 13 తీసివేస్తే 25 వస్తుంది, సమీకరణం తెలపండి అని అడిగాడు. ఒక సంఖ్య x అనుకుందాం, దానికి 2 రేట్లు అంటే 2x నుండి 13 తీసివేయాలి. దీని నుండి 13 తీసివేస్తే 25 వస్తుంది, ఈజ్ ఈక్వల్ 25 వస్తుంది. దీని ఆన్సర్ 2x - 13 ఈజ్ ఈక్వల్ 25 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక చదరపు మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అడిగారు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు ఉంటాయి. తర్వాతి ప్రశ్న, 960 పై 30% డిస్కౌంట్ ఇచ్చిన చెల్లించవలసిన మొత్తం ఎంత. 30% డిస్కౌంట్ అంటే 960 ఇంటూ 30/% అంటే 100 ఇంటూ 100 అండి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 0 0 0 0 క్యాన్సల్. 3 6 18, 3 9 27, 28. చెల్లించవలసిన మొత్తము 280 మైనస్ వేయాలి. 960లోకి ఇది మైనస్ వేయాలి. 960 మైనస్ 288. డైరెక్ట్ చేయాలంటే 960 ఇంటూ ఇంకా 30% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 70%కి వేయాలి. 960 ఇంటూ 70 ఇట్లా క్యాన్సిల్ వేసుకోవాలి. 7 6 42, 7 9 49, 532 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. తర్వాతి ప్రశ్న, చతురస్రం చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత అడగారు. చతురస్రం చుట్టుకొలత 4a = 64 ఇచ్చారు, అంటే ఇక్కడ a = 16 అవుతుంది. ఇంకా వైశాల్యం అడిగిండు. 16 ఇంటూ 16 256 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అడిగాడు. 2 స్క్వేర్ అంటే 4, హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16, ఆన్సర్ 16 అవుతుంది. వృత్త వ్యాసము వ్యాసార్థాల నిష్పత్తి అడిగాడు. వృత్త వ్యాసం అంటే r అవుతుంది, వ్యాసార్థం 2r, వీటి నిష్పత్తి 1:2 అవుతుంది. తర్వాత 1.06 హోల్ స్క్వేర్ మైనస్ 0.94 హోల్ స్క్వేర్ అడగండి. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 1.06 ప్లస్ 0.94 a ప్లస్ b ఇంటూ a మైనస్ b. 1.06 మైనస్ 0.94. ఇక్కడ a ప్లస్ b ఇవి రెండు ప్లస్ చేస్తే 2 వస్తుంది. ఇక మైనస్ 1 మైనస్ 0.94. ఇక్కడ 1.06 మైనస్ 0.94 అంటే 0.12 వస్తుంది. 2 ఇంటూ 0.12 0.12
24 అనేది ఆన్సర్ అవుతుంది. 3,43,856లో 3 మరియు 8 స్థాన విలువల భేదం ఎంత అని అడిగాడు. ఇక్కడ 3 2 దగ్గర ఇచ్చారు కదా, 3 యొక్క స్థాన విలువ 3000 మైనస్ 8 800. 2 భేదం అంటే మైనస్ వేయాలి. 3000 మైనస్ 800. ఇక్కడ ఇది కూడా అడిగాడు. 3 lakh మైనస్ 800. ఇక్కడ ఏది ఆన్సర్ ఉందో తెలియదు, రెండులో ఏదో ఒకటి ఆన్సర్ ఉంది. 5 సంఖ్యల సగటు 96. ఒక సంఖ్యను తొలగించిన సగటు 97 అయినా తొలగించిన సంఖ్య ఎంత అడిగాడు. ఇక్కడ 5 సంఖ్యలు, ఏమైనా 5 సంఖ్యలు, వాటి సగటు 97 అంట. అందులో నుంచి ఒకటి తొలగించాడు, ఏమైనా 5 సంఖ్యలు అంటే 4 సంఖ్యల సగటు 97 అవుతుందట. ఇక్కడ 96. ఇక వీటి మొత్తం 5 సంఖ్యల మొత్తము 96 × 5, 4 సంఖ్యల మొత్తం 97 × 4 అవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. 97 × 4 చేసి మైనస్ 96 × 5 చేయాలి, అదే ఆన్సర్.